నేను యాంకర్ సుహానా సేని. మీరందరూ చూస్తున్నారు ముందడుగు 9 న్యూస్. అందరికీ నమస్కారం అండి. అస్సలాము అలైకుం. యావత్ తెలుగు ప్రజలకి నిన్న ఒక మహత్తరమైన ఘట్టం రాష్ట్ర వ్యాప్తంగా 65,08,496 మందికి బ్రహ్మాండంగా ఒక పండగ వాతావరణంలో ఎక్కడ ఎవరికి ఏమి ఇబ్బంది కలగకుండా 1వ తారీఖున జూలై 1వ తారీఖున తెల్లారి 6 నుంచి సాయంత్రం వరకు కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఎంత బ్రహ్మాండంగా పెన్షన్లు పంచడం కార్యక్రమం జరిగిందో కేవలం ఈ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలో ప్రపంచంలో ఉన్న తెలుగోళ్ళు ప్రజలు అలాగే అందరూ చూశారు. దీన్నే అంటాం ఒక సమర్థమైన నాయకత్వం అంటే ఏంటి. గతంలో ఉన్న అసమర్థ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా తన రాజకీయ అవసరాల కోసం సాక్షాత్తు అవ్వాతాతలు, ఒంటరి మహిళలు, వితంతులు, వికలాంగులు వాళ్ళని కూడా రాజకీయంగా వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏ విధంగా మీ అందరికీ బాగా తెలుసు. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏప్రిల్ మే నెలలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ జరుగుతున్న తరుణంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తున్నారు. ఏమని? చాలా చక్కగా వాలంటీర్స్ని పెట్టి ఇళ్ళకాడ 1వ తారీఖునే పెన్షన్లు ఇవ్వచ్చు, ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు, అవసరమైతే సచివాలయ సిబ్బంది కూడా వాడుకోండి అని అప్పటి ఆపద్ధర్మ ముఖ్యమంత్రికి తెలియపరచడం జరిగింది. చీఫ్ సెక్రటరీకి కూడా తెలియపరచడం జరిగింది అప్పటి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు. కానీ వాళ్ళని కూడా తన రాజకీయ లబ్ధిని వాడుకోవడం కోసం ఏప్రిల్ మే నెలలో వాళ్ళని బ్యాంకుల ద్వారా రప్పించి ఎండల్లో తిప్పించి ఇబ్బంది పెట్టి సాక్షాత్తు 33 మందిని పొట్టన పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అప్పటి వైసీపీ ప్రభుత్వం. నిన్న మనందరం చూసాం. ఇది దూరదృష్టి ఉన్న నాయకుడు, సమర్థతతో ఉన్న నాయకుడు. ప్రభుత్వం వచ్చి 19 రోజులు అయినప్పటికీ ఏ విధంగా పెన్షన్దారులకు పెన్షన్లు పంచాలి, వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాలని తెలియజేస్తూ, రివ్యూలు చేస్తూ, చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇస్తూ ఒక్క వాలంటీర్ని ముట్టుకోకుండా, ఒక్క వాలంటీర్ని ఉపయోగించుకోకుండా 2,60,000 మంది వాలంటీర్లు ఉన్నప్పటికీ వాళ్ళని వాడుకోకుండా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి తన రాజకీయాన్ని కోసం వాళ్ళని వాడుకున్నాడో, వాళ్ళ అవసరం కూడా లేకుండా ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో 15,004 సచివాలయాలు ఉన్నాయండి. 15,004 సచివాలయాలు. ఆ సచివాలయాల్లో 1,26,460 మంది సచివాలయ సిబ్బంది పనిచేస్తున్నారండి. 1,26,460 మంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాలు పొందిన వాళ్ళు ద్వారా సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మంగళగిరి నియోజకవర్గం పెనుమాక గ్రామంలో తెల్లారి 6 మొదలు పెడితే
వారి చేతుల మీదుగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం, అలాగే అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఈ రాష్ట్ర మంత్రి మా అన్న నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్రంలో ఉన్న అందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బందిని తోడు పెట్టుకొని నిన్న దాదాపు తెల్లారి నుంచి నిన్న రాత్రి వరకు 95% అండి. ఇది 26 జిల్లాలకు సంబంధించిన డేటా. 95% రాష్ట్ర వ్యాప్తంగా దిగ్విజయంగా పంచి తెల్లారి ఈ పార్టీకెల్లా 100% వచ్చేసిన ఘనత, కీర్తి ఈ కూటమి ప్రభుత్వంది, మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి. ఎక్కడ చిన్న సంఘటన జరగల. అలాగే 3,000 రూపాయలు పెన్షన్ని 4,000 పెంచుతానని ఎప్పుడు ఆయన మాట ఇచ్చాడో ఏప్రిల్లో, ఆ మాట ప్రకారం జూలై 1వ తారీఖు ఇచ్చే 4,000 ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు సంబంధించిన 1,000 రూపాయలు పెంచి 7,000 రూపాయలండి. నిన్న సాక్షాత్తు 4,408 కోట్ల రూపాయలు ఈ సామాజిక భద్రత పెన్షన్లకి పంచడం జరిగింది.